హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకి అదిరిపోయే 3 భారీ శుభవార్తలు అయితే రావటం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు రిటైర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరున్నా సరే వారి కోసమే అండి ఈ వార్త. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ సర్కారు పెన్షనర్లకు ఒక పెద్ద శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్నటువంటి సామర్థ్యం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పోర్టల్ పెన్షన్ అయితే రూపొందించడం జరిగింది. ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ నుంచి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ 5 రకాల బ్యాంకు సేవలతో పాటుగా పెన్షన్ ప్రాసెసింగ్ను కూడా చేయడంతో పాటు ఈ విధంగా అన్నీ ఒక చోటుకి అయితే తీసుకొస్తుందండి. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ అయితే చేయడంతో పాటుగా పింఛన్దారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకైతే ఈ యొక్క పోర్టల్ అనేది ప్రారంభించినట్లు పెన్షన్ల సంక్షేమ శాఖ అయితే చెప్పడం జరిగిందండి. వాస్తవానికి వయసు మీద పడి పెన్షన్ కోసం బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం చాలా కష్టంగా ఉంది. వృద్ధ పెన్షన్లు ఇది నిజంగా పెద్ద ఊరట లభించే సేవ అని చెప్పి ఈ విధంగా సానుకూలం అయితే వ్యక్తం చేస్తున్నారండి. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ పోర్టల్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావడంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని కూడా పెంచడంగా అయితే ఉందండి. ఇందులో పెన్షనర్లకు సంబంధించి వ్యక్తిగత సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. ముఖ్యంగా అలాగే పెన్షన్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుందండి. ఇది పెన్షనర్లకు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి వాటిని డిజిటల్ లాకర్లో సేవ్ చేయొచ్చండి. ఎలక్ట్రానిక్గా PPOను కూడా జారీ చేయడానికి సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పెన్షన్ల పోర్టల్ ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు పెన్షన్ సంబంధిత వివరాలను లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫారం 16 చెల్లించిన స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందుపరచాలండి. ఇక పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధించిన సేవలతో అనుసంధానం చేయడం అయితే పూర్తయింది. పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించబడుతుందండి. ఇది గతంలో ఈ సదుపాయం కేవలం SBI పెన్షన్లకు మాత్రమే ఉండేది. ఇప్పుడు 5 బ్యాంకులకి ఈ సేవలను అయితే అందించడం అయితే జరుగుతుందండి. గమనించాలి, పెన్షన్లు భారీ ఊరట కలిగించే విషయం అండి ఇది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.